నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఇదిగో మీ ఎమ్మెల్యే అరాచకం, ఏమంటారు బాబు? ప్రజలేమైనా పిచ్చివాళ్ళ బాబు? దువ్వాడ ఇక దూరమైనట్లేనా? 1700 కోట్ల భూమి 45 కోట్లకే. గత 18 నెలలుగా కూటమి పాలకులు వైసీపీ అరాచకం అనే మాటను నోటికి కట్టుకున్నారు. నిత్యం అదే విమర్శనా జపం. తమ ఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకం పాలకులకు కనిపించలేదు. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయంగా జరగాల్సిన నష్టం జరుగుతోంది. రైల్వే పనులకు సంబంధించి 10% కప్పం కడితే తప్ప ముందుకు సాగనివ్వమని అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. అటువైపు టీడీపీ ఎంపీనే బెదిరింపు బాధితుడు కావడం విశేషం. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లను బెదిరించేవారని తీవ్ర ఆరోపణలు చేసేవారు. కూటమి నేతలు ఇప్పటికీ వైసీపీ అరాచకం అంటూ ఆరోపణలు గుప్పిస్తూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నారనేందుకు నిలువెత్తు నిదర్శనం ఇది. ఈ బెదిరింపు సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా టీడీపీ సొంత పత్రిక కావడం గమనార్హం. సదరు పత్రిక కథనం ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీ బంధువు 7 కోట్ల విలువైన పైప్లైన్ పనుల్ని దక్కించుకున్నాడు. అయితే ఆ పనుల్ని తమకు అప్పగించాలని స్థానిక ఎమ్మెల్యే సదరు కాంట్రాక్టర్కు ఫోన్ చేసి బెదిరించారు. లేదంటే 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని షరతు విధించాడు. ఈ విషయమై ఎంపీతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ సూచించాడు. దీంతో ఎంపీతో మాట్లాడే బాధ్యతని తన తమ్ముడికి ఎమ్మెల్యే అప్పగించాడు. తమ నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని ఎంపీకి ఎమ్మెల్యే సోదరుడు తేల్చి చెప్పాడు. టీడీపీ ఎంపీ అనే ధైర్యంతో తానే పనులు చేస్తున్నానని సదరు ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే సోదరుడు వినిపించుకోలేదు. అంతేకాదు ఎంపీ అయినా విడిచిపెట్టొద్దని తన అన్న చెప్పినట్లు సోదరుడు ముఖం మీదే చెప్పేశాడు. ఈ విషయమై అధిష్టానానికి ఎంపీ ఫిర్యాదు చేశారు. సదరు ఎమ్మెల్యేకు టీడీపీ పెద్దలు ఫోన్ చేసి మాట్లాడారు. తనపై ఫిర్యాదు చేయడం ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించాడు. ఇది మా అడ్డ, మేమే అధిష్టానం, 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని ఎంపీకి ఎమ్మెల్యే సోదరుడు ఖరాఖండిగా చెప్పాడు. ఈ విషయమై లోకేష్ కార్యాలయం సైతం ఆరా తీసినట్టు రాసుకొచ్చారు. టీడీపీ ఎంపీనే వదలకపోతే ఇక రాజకీయ పలుకుబడి లేని సామాన్య కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే వణికిపోతున్నారు. గతంలో వైసీపీ కంటే నేడు కూటమి ప్రజాప్రతినిధులు దుర్మార్గానికి తెగబడుతున్నారనేది వాస్తవం. క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు మాత్రం నిత్యం జగన్ హయాంలో అరాచకాలంటూ ఆరోపించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాలపై దృష్టి సారిస్తే రాజకీయంగా టీడీపీకే మంచిది. లేదంటే వైసీపీ కంటే దారుణమైన ఫలితాలని పొందాల్సి ఉంటుందనే చేదు నిజాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. వాటిలో 5 నిర్మాణాలను పూర్తి చేసి అడ్మిషన్లు జరిపారు. మరో 2 కళాశాలలు దాదాపు పూర్తయ్యాయి. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. అయితే ఆ సీట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ప్రజానీకం షాక్కు గురైంది. అప్పుడే మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయాలన్న దురాలోచనతో ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ భయమే నిజమైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం టెండర్ కూడా పిలిచింది. తాజాగా మరో వారం టెండర్ గడువును పెంచింది. మరోవైపు వైసీపీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం నుంచి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పైగా సమర్థించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఏవేవో ముందుకు తీసుకురావడం గమనార్హం. తాజాగా సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై మాటలు వింటే ప్రజలు ఏమైనా పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు. కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలలపై యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రభుత్వ పెత్తనం ఉంటే ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి ఏమైనా అమాయకులా? ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నడిస్తే పేదలకు మెరుగైన వైద్యంతో పాటు ప్రతిభావంతులైన పేద విద్యార్థుల వైద్య విద్య అభ్యసించాలన్న కళ సాకారమవుతుంది. కానీ ప్రైవేటు పరం చేస్తే ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా దొరకదు. అలాగే కన్వీనర్ కోటా కింద సీట్లు చాలా తగ్గుతాయన్నది జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాలన్నీ దాచి ప్రజలను మభ్యపెట్టే మాటల్ని చెప్పడం సీఎంగా చంద్రబాబుకు తగునా అనే ప్రశ్న ఎదురవుతోంది. అలాగే పీపీపీ విధానమే ఉత్తమం అని పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా
ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ప్రైవేటు పరం చేయొద్దని వీధుల్లోకి వచ్చి తనను ఎన్నుకున్న ప్రజల నినాదాలు మాత్రం ఆయన చెవికి ఎక్కకపోవడం గమనార్హం. అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న ప్రైవేటు పరం వైపే ప్రభుత్వ అడుగులు వేయడం చూస్తే పాలకులకు ఏవో ప్రయోజనాలున్నాయనే ఆరోపణలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. చంద్రబాబు మేల్కుంటే మంచిది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు వైసీపీ అనేక అవకాశాలు ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పోటీ చేశారు. ప్రజల కోసం రాజకీయ పోరాటం చేస్తారు అన్న కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే కొన్ని వ్యక్తిగత వివాదాల కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా జరిగిన 2029 ఎన్నికల ముందు ఆయన తిరిగి వైసీపీ నుంచే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. దువ్వాడ సైతం అనేక ఇంటర్వ్యూలలో వైసీపీ అధినాయకత్వాన్ని పొగుడుతూ వచ్చారు. అయితే ఇటీవల చూస్తే ఆయన విషయంలో పార్టీ వేరే స్టాండ్ తీసుకుందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ఫ్రీ బర్డ్. దాంతో ఆయన తాను అనుకున్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఇందులో కూడా వివాదాలను సోషల్ మీడియా పెద్దది చేసి చూపించడం, ఆయనను ఇంకా వైసీపీ మంచిగా చూపిస్తూ ఆపాదించడం వంటివి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. దాంతో ఆయన మానాన వదిలేసి కొత్త నాయకత్వాన్ని జిల్లాలోనూ టెక్కెల్లోనూ అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం టెక్కెల్లో చూస్తే వైసీపీ నాయకత్వాలేమితో సతమతం అవుతోంది. బలమైన క్యాడర్ ఉన్నా కూడా నడిపించే నాయకుడైతే పార్టీకి లేకుండా పోతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉన్నా ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బలమైన నాయకుడు, మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీ ఇక్కడ ఎవరిని లీడర్ని చేయాలి అన్నది మాత్రం మల్లగుల్లాలు పడుతోందట. విశాఖలో పరిశ్రమలకు భూములు ఇస్తున్నారు. ఇవ్వడం వరకు ఓకే, కానీ ఆ ఇచ్చే విషయంలో రాయితీలు, ధరల తగ్గింపు, ఇతరత్రా కల్పించే ప్రయోజనాలు ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. లేటెస్ట్గా చూస్తే 1500 కోట్ల భూమి 45 కోట్లకి ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి భారీ రాయితీలతో ఇస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ సంస్థ మీద ఎందుకు అంత ప్రేమ అని కూటమి ప్రభుత్వ పెద్దలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు. ఒక పరిశ్రమ వస్తోంది అంటే రాయితీలు ఇవ్వడంలో సముచితం ఉంది, కానీ అలవి కాని విధంగా రాయితీలు ఇస్తున్నారు అన్నదే ఫిర్యాదుగా ఉంది. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారని మాజీ మంత్రి విమర్శిస్తున్నారు. ఒకటని కానీ రాష్ట్రంలో మాత్రమే అనేక కంపెనీలకు ఆయాచిత లబ్ధి ఈ విధంగా జరుగుతుందని ఆయన అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలు అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని గుడివాడ సంచలన ఆరోపణలు చేశారు. అదే సంస్థ గతంలో పొరుగున తెలంగాణలో 600 కోట్లతో 20 ఎకరాల భూమి కొన్నదని ఆయన గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం ఎకరా 50 కోట్ల విలువైన భూమిని కేవలం 1.5 కోట్లకే కట్టబెడుతున్నారని విమర్శించారు. పెట్టుబడుల పేరుతో పెద్ద ఐటీ కంపెనీలను ముందు పెట్టి వాటి వెనుక ఊరు పేరు లేని అనామక కంపెనీలకు భూములు పందేరం చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. విశాఖలోని ఋషికొండ హిల్ నెంబర్ 4లో ఆగస్టు 1న ఎకరం 1.5 కోట్ల చొప్పున 30 ఎకరాలు ఏపీఐఏసీ లెక్కల ప్రకారమే ఆ భూమి విలువ ఎకరా 14 కోట్లుగా ఉందని చెప్పారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 50 కోట్ల వరకు ఉందని, అలా చూస్తే 1500 కోట్ల విలువైన భూమిని కేవలం 45 కోట్లకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు దారాదత్తం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఆ సంస్థ మార్కెట్ ధరకు భూమి కొనుగోలు చేయలేదా అని ఆయన నిలదీశారు. పెట్టుబడుల పేరుతో విశాఖలో జరుగుతున్న భూదేపిడి వెనుక మతలబులన్నీ త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నది జనాలకు తేటతెల్లంగా వివరిస్తామని గుడివాడ అంటున్నారు. ఆయన వద్ద ఉన్న వివరాలు ఏమిటో చూడాలి మరి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.